4 hours సక్సెస్ఫుల్ బోట్ జర్నీ తర్వాత ఇదిగో మళ్ళీ రిటర్న్ టు ఫుడ్ తినాలి కదా, మళ్ళీ లంచ్ కూడా ఇంక్లూడ్ అందులో. కేరళ తీరంలో నిశ్శబ్దంగా విస్తరించిన ఈ ప్రాంతం రోడ్ల కన్నా ఎక్కువగా కాలువలతో జీవిస్తుంది. ఇక్కడ నీరు ప్రయాణ మార్గం, అలాగే జీవనాధారం కూడా. నదులు, సరస్సులు, కాలువలు కలిసి ఏర్పడిన ఈ జలప్రపంచం కొబ్బరి చెట్ల ప్రతిబింబంతో నిత్యం మెరిసిపోతూ ఉంటుంది. చిన్న ప్యాసేజెస్, అటు ఇటు ఇల్లు, మొత్తం అన్ని ఇల్లులే. ఇక్కడ రోడ్లు అవి ఏమి లేవు, మొత్తం ఎవరు వెళ్ళాలన్నా ఇట్ల నుంచే వెళ్ళాలి. పెద్ద పెద్ద హౌసింగ్ బోట్లు మెల్లగా కదులుతుంటే చిన్న చిన్న గ్రామ పడవలు నిజమైన జీవన దృశ్యాలను చూపిస్తాయి. ఒకప్పుడు బియ్యం, మసాలాల రవాణాకు ఉపయోగించే కెట్టు వల్లం నేడు లగ్జరీ హౌస్ బోట్గా మారి వేల కుటుంబాలకు జీవనాధారం అయింది. చిన్న చిన్న పడవలు గ్రామ జీవన శైలిని చూపిస్తాయి. కొబ్బరి చెట్ల మధ్య ఒంటరిగా నిలిచిన దీవుల సమూహమే ఎలప్పూజ అని పిలబడే ఎలప్పి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇంతకుముందు చూడనటువంటి ఎలప్పి బ్యాక్ వాటర్స్ విజువల్స్ని, అలాగే నేను ఆ బ్యాక్ వాటర్స్లో 4 గంటల సేపు ప్రయాణించి ఈ దీవుల్లో ఉన్న విలేజెస్ అన్నింటినీ చూడడం జరిగింది. వాటన్నింటినీ ఎలా సందర్శించాలి, బడ్జెట్, అలాగే స్టే గురించి కూడా చెప్తాను. సో వీడియోని లైక్, సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా థ్రిల్ అవుతారు. మొన్న ట్రిప్ ఫినిష్ చేసుకొని 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలప్పి అయితే రీచ్ అయ్యాను. అక్కడే బడ్జెట్లో హాస్టల్ తీసుకున్నాను. ఈ హాస్టల్ బ్యాక్ వాటర్స్ పక్కనే ఉంటుంది. నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాను కాబట్టి నా హాస్టల్ ఓనర్నే ఆ బ్యాక్ వాటర్స్లో షికారు ఎలా చేయాలని అడిగాను. నాకు బెస్ట్ సజెషన్ ఇచ్చాడు. 1000 రూపీస్ పే చేస్తే 4 hours పాటు బ్యాక్ వాటర్స్లో ఉన్న విలేజెస్ అన్నింటినీ చూపిస్తారని చెప్పాడు, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా. మంచి డీల్ అనుకొని బోటింగ్ పాయింట్ వరకు మార్నింగ్ 8:30 వరకు అతనే తీసుకుని వెళ్ళాడు. బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది ఈ బోటింగ్ పాయింట్. జట్టి ఉండి ఒక కాలువ లాంటి ప్రదేశంలో మొత్తం బోట్స్ అన్నీ లైన్గా ఉంటాయి. ఇక్కడే ఇండివిజువల్ బోట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి నాలాగే చాలా హోటల్స్ నుంచి 1000 రూపీస్ పే చేసిన వాళ్ళందరినీ ఒకరికి అసైన్ చేస్తారు. రిటర్న్ వచ్చే వరకు అదనే రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ బోట్లో ఒక ½ an hour జర్నీ చేసి ఒక విలేజ్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ గవర్నమెంట్ బోట్స్ సేమ్ మన ఆర్టీసీ లాగానే టికెట్లు కొట్టడం, ప్రతి స్టాప్లోని ప్రయాణికుల్ని దింపడం, ఎక్కించడం చేస్తారు. సినిమాల్లో చూడడం తప్పించి ఫస్ట్ టైం ఎల్పి బ్యాక్ వాటర్స్లో జర్నీ చేస్తున్నాను. కొంత సమయానికి వెంబనాడ్ సరస్సులోకి చేరుకుంటాం. ఈ సరస్సు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడే 100ల కొద్ది హౌసింగ్ బోట్లను చూడొచ్చు. రకరకాల ఆకారాలు, రంగుల్లో పెద్ద పెద్ద హౌసింగ్ బోట్లు నీటి మీద అలా పరుగులు పెడుతూ ఉంటాయి. హౌసింగ్ బోట్లు అనేవి నీటి మీద తేలియాడే ఇల్లు లాంటివండి. ఒకప్పుడు వీటిని కెట్టు వల్లమని పిలిచేవారు. అప్పట్లో ఇవి బియ్యం, మసాలాలు, కొబ్బరి వంటి వస్తువులు రవాణాకు ఉపయోగపడేవి. ఈరోజు అదే కెట్టు వల్లం ఆధునిక సౌకర్యాలతో లగ్జరీ హౌసింగ్ బోట్లుగా మారాయి. వీటిలో బెడ్రూమ్లు, బాత్రూమ్లు, డైనింగ్ ఏరియా, కిచెన్, డెక్ ఉంటాయి. పూర్తిగా చెక్కతో, కొబ్బరి తాడులతో తయారు చేయడం వీటి ప్రత్యేకత. హౌస్ బోట్లు కేవలం టూరిజం కోసమే కాదు, ఇవి అలిప్పి ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం. వేల కుటుంబాలు ఈ హౌస్ బోట్లపై ఆధారపడి జీవిస్తున్నాయి. కపుల్స్, ఫ్యామిలీస్ ఇలా రోజుకి 8,000 నుండి 20,000 వరకు పే చేసి ఈ హౌస్ బోట్లో జర్నీ చేస్తూ థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇవి సరస్సులో మాత్రమే తిరుగుతాయి. విలేజ్లో ఉన్న చిన్న చిన్న కాలువలు గుండా మాత్రం వెళ్ళలేవు. సో అందుకే నేను వాళ్ళ విలేజ్ కల్చర్ ఎలా ఉంటుందో, అలాగే ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నిత్యావసర వస్తువుల్ని ఎలా తీసుకుంటున్నారని చూద్దామనే ఈ ప్యాకేజ్ తీసుకున్నాను. మా బోటు కొంత సమయానికి నవరశ్మి అనే విలేజ్కి రీచ్ అయింది. మేము దిగాల్సిన స్టాప్ ఇదే. అక్కడి నుండి 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే బ్రేక్ఫాస్ట్ పాయింట్కి రీచ్ అవ్వచ్చు. బ్రేక్ఫాస్టా? ఓకే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే మళ్ళీ పుట్టు, సాల్ట్ లేని శనగల కూర. కేరళ వాళ్ళకి టేస్టీ ఫుడ్ అంటే ఏంటో తెలియదండి. చాలా హోటల్స్లో తిన్నాను, సేమ్ అదే టేస్ట్.
చాలా కష్టం. మనకైతే ఇక్కడ ఫుడ్ విషయంలో బాబోయ్ చాలా కష్టం. ఆ బ్రేక్ఫాస్ట్ని పక్కన పెడితే మేము నడిచి వచ్చిన గట్టు ఇదే. అలాగే ఈ లొకేషన్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. దీవుల్లో ఉండే ఇండివిజువల్ హౌసెస్ చుట్టూ కొబ్బరి చెట్లతో ఎంత అద్భుతంగా కనిపిస్తాయో మీరే చూడండి. ఇక్కడ వీరికి పడవే బస్, పడవే ఆటో, పడవే స్కూల్ వ్యాన్. పిల్లలు స్కూల్కి పడవలోనే వెళ్తారు. కూరగాయలు, గ్యాస్ సిలిండర్, పోస్ట్ మాస్టర్ అందరూ నీటి మార్గంలోనే వస్తారు. ఇప్పుడే పుట్టు టిఫిన్ చేసి అలా ఒక 5 నిమిషాలు వాకింగ్ తీసుకెళ్తారు అనమాట. ప్యాకేజ్లో రావడం మనకి కొద్దిగా బెనిఫిట్ అయిందండి. టైం వేస్ట్ అవ్వకుండా బ్యాక్ వాటర్స్లో మ్యాక్స్ కవర్ అయ్యిందన్నమాట. చూద్దాం ఇక్కడ విలేజ్కి తీసుకెళ్తారంట. ఏ ఇంటికి ఆ ఇంటికి మొత్తం జట్టి, ఈ బౌండరీ మొత్తం ఫుల్ కాంక్రీట్తో గోడ టైప్ కట్టేశారన్నమాట. ఏ ఇంటికి ఆ ఇంటికి డైరెక్ట్గా చిన్న చిన్న బోట్లు తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. ఎక్కడి నుంచి పడితే అక్కడికి. ఒకరు కొంతమంది ఏమో తెప్పల్లాగా ఆ బోట్లు తీసుకెళ్తున్నారు, కొంతమంది చిన్న చిన్న మోటార్లు పట్టుకొని వెళ్తున్నారు. బాగుందండి వెళ్ళి. కంప్లీట్ కల్చర్ డిఫరెంటే ఇక్కడ. అక్కడికక్కడే చేపలు పడుతున్నారు, అక్కడికక్కడే వండుకొని తినేస్తున్నారు. భలే ఉందండి. ఎవరు కూడా పడుతూనే ఉన్నారు చేపలు. మాతో పాటు కొంతమంది ఫారినర్స్ కూడా యాడ్ అయ్యారండి ఈ ట్రిప్లో. వాళ్ళు కూడా వీరి విలేజ్ లైఫ్ చూద్దామని వచ్చారంట. ఇదిగో ఈ బోట్లోనే మేము 4 గంటల పాటు కాలవగుండ విలేజ్లోకి వెళ్ళి వారి జీవన విధానం చూడబోతున్నాం. ఇది మన బోట్. ఎక్కండి. ఇదిగో మన తెలుగు వాళ్ళందరూ శబరిమల నుంచి డైరెక్ట్ అలిపికి వచ్చారు. మొత్తం బ్యాచ్ అంతా కలిసింది 5గురు ఒకటే బోట్లో. బ్యాక్ వాటర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మామూలు మజా లేదు మన వైజాగ్లో ఇలా. మేము వచ్చిన 25 మంది 5 బోట్లలో డివైడ్ చేశారు. ఇప్పుడు స్టార్ట్ అయింది మా జర్నీ విలేజ్లు గుండా. మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి. కేరళ బ్యాక్ వాటర్స్లోనే ఫస్ట్ టైం. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. జస్ట్ చిన్న నేరో ప్యాసేజ్ నుంచి డైరెక్ట్గా మెయిన్ లేక్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళే ఉంది కదా బ్యాక్గ్రౌండ్. సూపర్. ఇదిగోండి ఇదే మన తెలుగు బ్యాచ్. ఏ ఊరు చెప్పండి భయ్యా? వైజాగ్ పోరగాండ్లో ఎల్ఎఫ్పి బీచ్ల్లో, ఎల్ఎఫ్పి బ్యాక్ వాటర్స్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఫ్రెండ్స్తో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వెనకతలు కూర్చున్నాడు కదా గుబురుగడ్డం అతను, గురుస్వామి అంట. మంచిగా స్వామి వాళ్ళు వేసుకొని మాలు విప్పేసి మంచిగా ట్రిప్కి వచ్చారు. ఇది ఎంజాయ్మెంట్ అంటే. ఇటువంటి బోట్లో స్టే చేయాలంటే 8,000 అంట ఇద్దరు కపుల్స్కి. మంచి ఎక్స్పీరియన్స్. 8,000 కాదని మనది కాదనుకుంటే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం అంతా ఏసీ ఉండాలండి కంపల్సరీ. మామూలుగా లేదు, ఎండ సదా తీచ్చేస్తుంది. ఇదిగోండి ఇదే గవర్నమెంట్ బోట్. మమ్మల్ని మేము ఎక్కువచ్చింది ఇదే బోట్. ఆర్టీసీ మాట, లోకల్ గవర్నమెంట్ బోట్ ఇది. మళ్ళీ ఇప్పుడు ఇదే తీసుకెళ్తారు అన్నట్టు మమ్మల్ని. అలప్పి బ్యాక్ వాటర్స్లో పెద్ద హౌస్ బోట్లు నెమ్మదిగా ప్రవహిస్తుంటే నిజమైన గ్రామ జీవితం మాత్రం చిన్న పడవల్లోనే కనిపిస్తుంది. ఆ చిన్న పడవను స్థానికులు వల్లం అంటారు. ఇది మోటార్ శబ్దం లేకుండా నీటిని మెల్లగా తాగుతూ ముందుకు పోతుంది. ఆ ప్రయాణమే బ్యాక్ వాటర్స్ అసలైన రూపాన్ని చూపిస్తుంది. పడవ కదలడం మొదలైన క్షణం నుంచి ప్రపంచం నెమ్మదిస్తుంది. కాలువలు సన్నగా మారిపోతాయి. ఇరువైపులా నీటిలో వాలిన కొబ్బరి చెట్లు, వాటి ఆకుల మధ్యగా జారిపడే సూర్యకాంతి నీటిపై నాట్యం చేస్తుంది. పడవ ముందు నీరు మృదువుగా విడిపోతూ చిన్న అలలు మాత్రమే సృష్టిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ శబ్దం లేదు, హారన్ లేదు. వినిపించేది కేవలం నీటి సవ్వడి, పక్షుల కిలకిలలు మాత్రమే. పడవ గ్రామాల మధ్యగా వెళ్ళే కొద్దీ జీవిత దృశ్యాలు దగ్గరగా కనిపిస్తాయి. మహిళలు కాలువ ఒడ్డునే బట్టలు ఉతుకుతారు. పిల్లలు నీటిలో దూకుతూ నవ్వుతారు. వృద్ధులు ఇళ్ల ముందు కూర్చొని పడవను చూసి మౌనంగా చిరునవ్వు ఇస్తారు. ఇది నటన కాదు, ఇది టూరిజం కోసం అసలు కాదు, ఇది రోజు జరిగే జీవితం వీళ్ళకి. కొన్ని చోట్ల ఇళ్లకు తలుపులు నీటి వైపే ఉంటాయి. మెట్ల నుంచి నేరుగా పడవలోకి ఎక్కుతారు. కూరగాయలు, చేపలు, పాలు అన్నీ పడవల ద్వారానే వస్తాయి. ఇక్కడ పడవ కేవలం ప్రయాణ సాధనం కాదు, ఇది వారి జీవనాధారం. చిన్న ప్యాసేజెస్, అటు ఇటు ఇల్లు, మొత్తం అన్ని ఇల్లులే. ఇక్కడ రోడ్లు అవి ఏమి లేవు. మొత్తం ఎవరు వెళ్ళాలన్నా ఇట్ల నుంచే వెళ్ళాలి. రోడ్లు కొంతవరకే ఉంటుంది అన్నమాట. అక్కడ వెళ్ళి బైక్ పెట్టేస్తారు. ఇటువంటి వాటిల్లో బోట్స్లో ఎక్కి కొన్ని ఏరియాస్లో స్టేషన్, మనకి బస్ స్టాండ్లు ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఇక్కడ కూడా స్టేషన్స్ ఉంటాయి. మనకి కండక్టర్ కొట్టినట్టు అక్కడ ఆపేసి మనుషుల దగ్గర వెంటనే సెకండ్స్లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఎంత అలవాటు పడ్డారంటే మామూలుగా లేదండి. చుట్టూ అటు ఇటు ఇల్లులు, కొబ్బరి చెట్లు, చాలా బాగుంది అట్మాస్ఫియర్. కాకపోతే
ఎండ మాత్రం మామూలుగా లేదు, అలా తెచ్చేస్తుంది. ఎందుకంటే మొత్తం హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదా, మన సైడ్ ఎలా ఉంటుందో వేడి అలాగే ఉంటుంది సేమ్ ఇక్కడ. ఈ చిన్న పడవలో 4 గంటల ప్రయాణ అనుభవం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వేగంగా వెళ్ళడం జీవితం కాదు, నెమ్మదిగా చూసి అనుభవించి అర్థం చేసుకోవడమే జీవితం. ఇతనే మా బోట్ పైలట్. ఇతను చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, అందరి జీవితం ఒకలాగా ఉండదు. అందుకే మేము కూడా ఒక చెయ్యి వేసి సాయం చేసాం. కరెక్ట్గా 2 గంటల జర్నీ తర్వాత ఇగో ఈ ప్లేస్లో హాల్టింగ్. మళ్ళీ 2 గంటల వెనక్కి వెళ్ళాలి. బాగుంది. కాంప్లిమెంటరీ కొబ్బరి బండం. ఫోర్ అవర్స్ సక్సెస్ఫుల్ బోట్ జర్నీ తర్వాత ఇదిగో మళ్ళీ రిటర్న్ టు ఫుడ్ తినాలి కదా, మళ్ళీ లంచ్ కూడా ఇంక్లూడ్ అందులో. సో ఫుడ్ తినేసి మళ్ళీ అక్కడికి బేస్, అక్కడికి మళ్ళీ ఆ గవర్నమెంట్ షిప్లో వెళ్ళాలి. బ్యాక్ వాటర్స్ మహాసముద్రం లాగా ఉందండి. అక్కడ చాలా దూరంలో ఉంది సముద్రం. ఇది ఇక్కడ మధ్యలో అంతా టౌన్ మాట, ఎల్ఎఫ్పి టౌన్. ఈ బ్యాక్ వాటర్స్ చాలా దూరం ఉంది, ఒక ప్యాసేజ్లోంచి వస్తుంది అన్నమాట ఈ వాటర్. అది ఈ విధంగా మహాసముద్రం తయారయ్యి వీళ్ళందరికీ జీవనాధారం అయింది. ఇవి షికారీ బోట్లు. వీటిని గంటకు 500 చొప్పున ఛార్జ్ చేస్తారు. చిన్న చేప మొక్కతో భోజనం పెట్టారండి. ఇంకా ఇది ఐటమ్స్. ఇది మనది ఏంటి, మూంగు దాలు. ఓకే, చాలా సీగా ఉంది. ఇదేదో ఉల్లిపాయలు, ఇది మన కర్రీ. ఇదే లంచ్ అయిపోయిన తర్వాత మా తిరుగు ప్రయాణం మొదలైంది. ఫైనల్గా మేము వెళ్ళాల్సిన గవర్నమెంట్ బోట్ వచ్చిందండి. ఇదే ఒక ½ అన్ అవర్ జర్నీ. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి దింపేస్తుంది. ఇదే గవర్నమెంట్ కాంట్రాక్టర్ లేదు. బ్యాక్ చేద్దాం చూసారా, అందరు ప్యాసింజర్స్. స్టాప్ వచ్చింది బాబు, దిగండి దిగండి దిగండి. నెక్స్ట్ స్టాప్ అనకాపల్లి జంక్షన్, ఆ తర్వాత కోరమన్పాలెం, తర్వాత వైజాగ్. ఎవరైనా ఎక్కాలనుకుంటే ఎక్కిన త్వరగా. రైట్ రైట్. అరగంట ప్రయాణం తర్వాత తిరిగి రీచ్ అయ్యేసరికి 3 అయింది. అక్కడి నుండి అలపి లైట్ హౌస్కి వెళ్ళాను. 20 రూపాయల ఎంట్రీ టికెట్తో పైకి వెళ్ళొచ్చు. పైనుంచి బీచ్ విజువల్స్ చాలా బాగా కనిపిస్తాయి. లైట్ హౌస్ ఎక్కడ ఉంది ఈజీ కదండి, ఆల్మోస్ట్ 10 అంతస్తు బిల్డింగ్ ఎక్కినట్టే. అక్కడికి దగ్గరలోనే బీచ్ ఉంటుంది. ఈ బీచ్ మంచి టూరిస్ట్ అట్రాక్షన్. అలెప్పిలో మంచిగా ఎగ్జిబిషన్, అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా పెట్టారు. అక్కడే కొంతసేపు సూర్యాస్తమయం అయ్యే వరకు ఉన్నాను. మన సైడు ఇటువంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, బట్ మనం యూటిలైజ్ చేసుకోం అంతే. అంత ఇన్కమ్ వస్తుందంటే ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడు ఒక 25 మెంబర్స్ వచ్చామండి. ఒక్కొక్కరికి 1000 రూపాయలు అంటే 25,000, 25 మందికి. జస్ట్ 6 అవర్స్ ట్రిప్ అంతే. చూడండి ఏ రేంజ్లో వస్తుందో కేరళ గవర్నమెంట్కి ఆదాయం. బాబా, బ్యాక్ వాటర్స్ని వీళ్ళు టూరిజం పర్పస్లో కన్వర్ట్ చేసుకున్నారు చూసారా, అది గ్రేట్. మొత్తం విలేజ్లోకి అంతా వాటర్ని, మొత్తం ఐలాండ్స్ మాట ఇవన్నీ. వాటిని మంచిగా జట్టీలు కట్టుకొని అటు ఇటు ఇల్లులు, మంచిగా కొబ్బరి చెట్లు, వాటి మధ్యలోంచి బోట్ వెళ్తుంటే అబ్బా అబ్బా అబ్బా, ఏం ఎక్స్పీరియన్స్ అండి, ఎక్సలెంట్. హౌస్ బోట్లు కూడా ఉన్నాయండి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అది. ఎందుకంటే ఆల్మోస్ట్ 8,000 9,000 చెప్తున్నారు కపుల్స్కి అలాగా. సో అంత ఎక్స్పెన్సివ్ మనకు అవ్వదు. ఏంటంటే రూమ్లో ఉన్న ఒకటే, అందులో ఉన్న ఒకటే. బట్ మనకి ఏంటంటే మెయిన్ బోట్లో వెళ్ళాలి ఆ వాటర్స్లో, అది. అందు గురించి మనకి తక్కువ ఎక్స్పెన్సివ్లో ఒక 1000 రూపాయలే అయిపోయింది ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను. నేను బడ్జెట్ స్టేయింగ్ అయితే అండి, హాస్టల్స్ అవి ఉంటాయి, డార్మిటరీస్ అవి బాగుంటాయండి, ఏం పర్లేదు. ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చి బయట కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ నడుపుతున్నారు తెలుసా. నేను దిగిన హోటల్ అయితే 500 రూపీస్ తీసుకున్నారు. బట్ యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేశాను, బట్ రాంగ్ బుక్ చేయడం వల్ల లేట్ అయిపోయింది నేను వచ్చేటప్పుడు. అందు గురించి 500 ఇవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే 350 రూపీసే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే, బట్ 500 పట్టింది. బెడ్ బాగుంది, ఏసీ బెడ్, బాత్రూమ్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. బడ్జెట్లో అయిపోద్ది మాట. ఒక 2 3 4 వచ్చినా బడ్జెట్లో ఉండాలనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. స్టే చేస్తున్నారో అక్కడే ఈ 1000 రూపీస్ ఇప్పుడు మనం జర్నీ చేసాం చూసారా, వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి. మీరు ఎక్కడ ఏ హోటల్లో స్టే చేసినా వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళే డైరెక్ట్ తీసుకొచ్చి జట్టి పాయింట్ దగ్గర దింపుతారు.
వాళ్ళకి అప్పగిస్తారు. మన ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ సాయంత్రం 4 ఆ టైం కల్లా మళ్ళీ రిటర్న్ అక్కడికే దింపేస్తారు. మొత్తం బ్యాక్ వాటర్స్ అన్నీ తిప్పుతారండి మొత్తం అంతానే. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చితే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఫైనల్గా లైక్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.